హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ అనమాట. యాక్చువల్లీ బీటెక్ ఇంజనీరింగ్ సిలబస్కి వచ్చేసరికి మనకి ఏదైనా ఒక టఫెస్ట్ అంటే అతి కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది హీట్ ట్రాన్స్ఫర్ అండి. ఎవరిని అడిగినా కూడా హీట్ ట్రాన్స్ఫర్ అంటేనే చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అని చెప్తూ ఉంటారు మనకి. నేను కాదన్ను, కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా కూడా మనకి ఈజీ అంటారు కదా. సో కాకపోతే మనకి ఇంత కష్టమైన సబ్జెక్ట్లో కూడా కొన్ని ఈజియెస్ట్ టాపిక్ అన్నవి ఉంటాయి. సో ఆ ఈజియెస్ట్ టాపిక్ అన్నవి ఏంటి అన్నది మనం తెలుసుకొని ముందు ఈజీ నుంచి గనక అంటే ఈజీ టాపిక్స్ నుంచి కనుక మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తే మనకి బాగా ఈజీగా అలవాటు అయ్యి ఇంకా మంచి ఇంట్రెస్ట్ అన్నది కలుగుతుంది ఆ సబ్జెక్ట్ మీద. సో అలాంటి ఒక చిన్న సింపుల్ టాపిక్, అలాగే దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే రావటం అన్నది జరుగుతుంది. సో అలాంటి సింపుల్ టాపిక్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో అలాంటి ఒక సింపుల్ టాపిక్ గురించి ఓన్లీ మనకేంటంటే మనకి డెరివేషన్స్ థియరీ పార్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు థియరీ పార్ట్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఆ సింపుల్ టాపిక్ ఏంటి దాని గురించి ఫస్ట్ మోడల్ ప్రాబ్లం అయితే నేను ఈరోజు చెప్తానన్నమాట. సో లేటెన్కి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? సో అంత ఈజియెస్ట్ టాపిక్ ఏంటి ఉంది హెచ్టీలో అని అనుకుంటున్నారా? హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో అంత ఈజియెస్ట్ అని. సో ఈజీ అంటే నేను ఈజీగా చెప్తానండి, మీకు అర్థమయ్యేలాగా అన్ని మోడల్స్ని కూడా నేను చెప్తాను. సో అన్ని మోడల్స్ మిస్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే కనుక మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కిందన హాలిస్టిక్ తెలుగు ఛానల్ అని పక్కన సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదండి. సో ఆ సబ్స్క్రైబ్ బటన్ని మీరు ప్రెస్ చేస్తే పక్కనే మనకి బెల్ ఐకాన్ అన్నది వస్తుంది. సో ఆ బెల్ ఐకాన్లో మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అన్న ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను రీసెంట్గా పోస్ట్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్గా వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఫస్ట్ పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. అలాగే మీరు త్వరగా హెచ్టీ వీడియోస్ని చూసి మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే జనరల్గా మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే ప్రాబ్లమ్స్ చెప్పండి, నాకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయని చెప్పి రిక్వెస్ట్ చేశారు, నాకైతే కామెంట్ చేశారు. సో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని నేను ఓన్లీ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నాను అనమాట. అది ఏంటి సబ్జెక్ట్ అంత సింపుల్ టాపిక్ ఏంటి అంటే బాయిలింగ్ అండి. ఏంటండి? బాయిలింగ్. సో ఇందులో మనకి ఇది యూనిట్ 5 అనుకుంటాను. యూనిట్ 5లో మనకి బాయిలింగ్, నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ ఇలా అన్నీ కలిపి ఉంటాయి, 3 కలిపి ఉంటాయి. సో 3 టాపిక్స్ కలిపి ఉంటాయి కదా, అదేంటంటే బాయిలింగ్, కండెన్సేషన్, అలాగే హీట్ ఎక్స్చేంజర్స్. సో ఫస్ట్ మనం బాయిలింగ్ గురించి తెలుసుకుందాం, అంటే బాయిలింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇది ప్రాబ్లం, కానీ ప్రాబ్లమ్ని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చేయొద్దు. స్కిప్ చేస్తే కొన్ని స్టెప్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ అర్థం కాదు. సో కంటిన్యూస్గా లాస్ట్ వరకు చూడండి, దేన్ని కూడా స్కిప్ చేయకుండా, ఓకే. సో ప్రాబ్లం అయితే చూద్దాం. సో చాలా ఈజీ అండి, చాలా ఈజీ మెథడ్లో మనం ఈ బాయిలింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చేసేవచ్చు. సో అంత ఈజీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి, మీరు మెయిన్ ప్రాక్టీస్ అవ్వండి. ప్రతి ప్రాబ్లమ్ని మీరు నోట్ చేసుకొని నేను ఎలా అయితే చేశానో సో మీరు కూడా అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా బుక్ చూడటం కూడా మీకు తెలియాలి అండి, డేటా బుక్ తెలియాలి. నెక్స్ట్ మనం హెచ్టీ అనేసరికి డేటా బుక్ ఒక్కటే తీసుకెళ్తామండి. డేటా బుక్తో పాటు కూడా స్టీమ్ టేబుల్స్ అనేవి తీసుకెళ్ళాలి. మీకు 2 బుక్స్ నేను సో మనకి ఇది డేటా బుక్ అండి, మనకి తెలుసు కదా ఇది డేటా బుక్. డేటా బుక్తో పాటు మనం
స్టీమ్ టేబుల్స్ బుక్ని కూడా మనం తీసుకెళ్ళాలి. ఓకేనా. సో ఈ బాయిలింగ్ ప్రాబ్లమ్స్ కనుక ఇచ్చినట్టయితే వీటికి కూడా మనకి ఈ హెచ్ఎఫ్జి వాల్యూస్ అలాగే ప్రెజర్ వాల్యూస్ తెలుసుకోవడానికి ఉంటుంది కదా. మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో ప్రెజర్ని బేస్ చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో కూడా మనకి ఈ స్టీమ్ టేబుల్స్ అన్నవి మనకి ఉపయోగపడతాయి. సో ఈ రెండింటిని కూడా మనం తీసుకువెళ్ళాలి. ఓకేనా, మర్చిపోవద్దు ఇది. సో ఫస్ట్ ప్రాబ్లంలోకి వచ్చేసరికి it is desired to boil water at atmosphere pressure on a copper surface while is electrically heated. Estimate the heat flux from surface to the water if the surface is maintained at 110 degree centigrade and also find peak heat flux. So first మనం ఇక్కడ ఏంటి, వాటర్ అన్నది అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర, అలాగే కాపర్ సర్ఫేస్, ఈ కాపర్ సర్ఫేస్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ఏంటంటే బాయిలింగ్ అట్ అట్మాస్ఫియర్ ప్రెజర్ దగ్గర మనం బాయిల్ చేస్తున్నారు కాపర్ సర్ఫేస్ దగ్గర. ఓకేనా. ఎస్టిమేట్ ద హీట్ ఫ్లక్స్, హీట్ ఫ్లక్స్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ మనకి సర్ఫేస్ వాటర్ అన్నది హీట్ ఫ్లక్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ది వాటర్. అలాగే మనకి ఇక్కడ సర్ఫేసెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారండి, 110 degrees దగ్గర మనం మెయింటైన్ చేస్తున్నాం. ఆల్సో ఫైండ్ ద పీక్. పీక్ మీన్స్ మ్యాక్సిమం ఏంటండి, పీక్స్ మీన్స్ మ్యాక్సిమం హీట్ ఫ్లక్స్ అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం గివెన్ డేటా అన్నది రాసుకోవాలండి. దేనికైనా కూడా గివెన్ డేటా అన్నది చాలా ఇంపార్టెంట్. గివెన్ డేటా మాత్రం రాయకుండా ఉండకూడదు. ఓకే. సో గివెన్ డేటాలో మనకి ప్రెజర్ అనేది ఎంత ఇచ్చాడండి, 1 atmosphere ప్రెజర్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 bar. ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి, సర్ఫేస్ టెంపరేచర్. సో టీఎస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 110 degrees centigrade అనేది ఇచ్చాడు. సో ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండింగ్ కూడా మనం తెలుసుకోవాలి కదా. హీట్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో కొంచెం లెందీ వీడియోనండి, సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఎక్కడ మాత్రం స్కిప్ చేయద్దు. ఇన్నిసార్లు చెప్తున్నానని వేరేలా అనుకోవద్దు. ఓకే. సో ఇప్పుడు మనం గివెన్ డేటా అలాగే ఇలా హీట్ ఫ్లక్స్ అంటే ఫైండ్ అవుట్ చేయమన్నది చేసాం కదా. ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇది అసలు ఏంటి, ఫిల్మ్ బాయిలింగా న్యూక్లియర్ బాయిలింగా, సో ఇది ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్, ఈ బాయిలింగ్కి సంబంధించి ఏది ఇచ్చినా కూడా మనం చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సొల్యూషన్లో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది డెల్టా టీ. డెల్టా టీ ఈక్వల్ టు టీఎస్ మైనస్ టీ సాచురేషన్, అంటే సర్ఫేస్ టెంపరేచర్ మైనస్ సాచురేషన్ టెంపరేచర్. సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడండి, 110 degrees మైనస్ సాచురేషన్ టెంపరేచర్ 100. సో డిఫరెన్స్ ఎంతండి, 10 degrees centigrade. ఎంత వచ్చిందండి మనకి, 10 degrees centigrade అన్నది వచ్చింది. అంటే ఇప్పుడు మనకి మనం ఎందులో చేస్తున్నాం, బాయిలింగ్లో చేస్తున్నాం. సో ఈ బాయిలింగ్లో చేసినప్పుడు మనకి డెల్టా టీ అన్నది 50 degrees కన్నా, సో డెల్టా టీ ఎంత వచ్చింది మనకి, 10 degrees అన్నది వచ్చింది. అంటే అది 50 కన్నా తక్కువే కదా. సో లెస్ దాన్ 50 degrees కదా. సో లెస్ దాన్ 50 degrees అంటే మనకి అది పూల్ లేదంటే న్యూక్లియేట్ బాయిలింగ్ అని అవుతుందన్నమాట. అదే 150 కన్నా ఎక్కువ వస్తే మనకి అదేమవుతుంది, ఫిల్మ్ బాయిలింగ్ అవుతుంది. ఏమవుతుందండి, ఫిల్మ్ బాయిలింగ్ అవుతుంది. సో మనం ఈ డెల్టా టీ వాల్యూ అలాగే 50 దీన్ని బట్టే మనకి అది న్యూక్లియర్ బాయిలింగా ఫిల్మ్ బాయిలింగా అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో డేటా బుక్లో మనకి బాయిలింగ్, సో డేటా బుక్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు బాయిలింగ్ అని. సో ఇక్కడ మనకి ఇన్ని ఫార్ములాస్ ఉంటాయి. అంటే ఇక్కడ చూసారా, న్యూక్లియేట్ పూల్ బాయిలింగ్, అలాగే ఇక్కడ స్టేబుల్ ఫిల్మ్ బాయిలింగ్. సో మనకి 50 కన్నా తక్కువ వస్తే మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాము. అలాగే 50 కన్నా ఎక్కువ వస్తే
అంటే మనకి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ 50 కన్నా ఎక్కువ వస్తే ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ మనకి 10 degrees ఇచ్చాడు కాబట్టి మనకి ఏమొస్తుందండి, న్యూక్లియర్ పూల్ బాయిలింగే వస్తుంది. సో ఈ న్యూక్లియర్ పూల్ బాయిలింగ్కి మనకి ఫస్ట్ మనకి ఉన్న ఈ ఫార్ములా ఉంది కదా Q/A, అది మనం రాసుకుందాం. సో ఫస్ట్ది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, హీట్ ఫ్లక్స్ అని హెడ్డింగ్ పెట్టుకుందాం మనం. ఓకే, హీట్ ఫ్లక్స్లో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే న్యూక్లియర్ పూల్ బాయిలింగ్ కదా. సో Q/A ఈక్వల్ టు μ1 h of g bracket open g rho L minus rho V sigma power 0.5 into C1 delta T divided by CSF h of g into PR power n power cube. సో మనకి ఇది ఫార్ములా. సో ఇక్కడ ప్రతి దానికి ఏంటి అసలు μ1 అంటే ఏంటి, HFG అంటే ఏంటి, అన్నీ కూడా మనకి ఈ నోటేషన్స్ ఇక్కడ ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్లో చూసారా అన్ని ఈక్వల్ టు 1 ఫర్ వాటర్ అండ్ 1.7 ఫర్ అదర్ ఫ్లూయిడ్స్. సో మనం ఇక్కడ వాటరే కాబట్టి మనకి n వాల్యూ ఎంత అవుతుందండి, ఈ n వాల్యూ 1 అన్నది అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ μ1 HFG G ఈ డెన్సిటీ లిక్విడ్ వేపర్ డెన్సిటీ అన్నది మనం ఇప్పుడు సిగ్మా అంటే ఏంటి, వీటి వాల్యూస్ అన్నవి మనం ఇప్పుడు తీసుకోవాలి. సో ఎక్కడి నుంచి తీసుకోవాలి వాల్యూస్ అన్నవి, ఎక్కడ తీసుకోవాలంటే మనకి అట్ సాచురేషన్ టెంపరేచర్ Tsat అంటే Tsat ఈక్వల్ టు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం ఈ వాల్యూస్ అన్నీ మనం తీసుకోవాలి. సో దీనికి డేటా బుక్లో స్టార్టింగ్లో మనకి చూడండి 22 పేజ్ నెంబర్ 22 ప్రాపర్టీ వాల్యూస్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సాచురేషన్ స్టేట్ అని ఉంది కదా. సో అక్కడ మనం 100 degrees దగ్గర మనం అన్ని వాల్యూస్ని తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. సో మనం ఇప్పుడు అన్ని వాల్యూస్ని నోట్ చేసుకుందాం. 100 దగ్గర రో 961 kg/m³. నెక్స్ట్ V ఈక్వల్ టు 0.293 into 10⁻⁻6 meter square per second. Next Reynolds number PR equal to 1.740. Next specific heat C equal to 4216 joules per kg Kelvin. Next మనకి థర్మల్ కండక్టివిటీ K ఈక్వల్ టు 0.6804 వాట్ పర్ మీటర్ కెల్విన్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఇలా మనం 5 వాల్యూస్ తీసుకున్నాం, ఓకే. రో తీసుకున్నాం, V తీసుకున్నాం, రెనాల్డ్స్ నెంబర్ C, K. కానీ మనకి ఏంటి కావాలి, ఇక్కడ మ్యూ కావాలి. సో ఇక్కడ చూసారా ఈ కిందన మ్యూ ఈక్వల్ టు రో ఇంటూ V. సో మ్యూ కావాలంటే మనం ఏంటి ఫార్ములా చేయాలి, రో ఇంటూ V. సో మ్యూ ఈక్వల్ టు మనం ఏది ఫైండ్ అవుట్ చేస్తాం, రో ఇంటూ V కదా. సో రో ఎంత వచ్చింది 961 ఇంటూ V 0.293 ఇంటూ 10⁻⁻6. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేషన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ బాగా క్లియర్గా చేయాలి, కన్ఫ్యూజ్తో మాత్రం చేయకూడదు, లేదంటే టోటల్గా మొత్తం ప్రాబ్లం అంతా రాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు 961 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 0.293 ఇంటూ 10⁻⁻6. సో చేస్తే మనకి ఎంత వచ్చిందండి,
సో మనకి ముందు చూసారా 2.81573 × 10⁻⁻⁴ అన్నది వచ్చింది. దానికి ఈఎన్జీ అన్నది ప్రెస్ చేస్తే మనకి మ్యూ ఈక్వల్ టు 281.573 × 10⁻⁻6 ఎంత వచ్చిందండి? మ్యూ అన్నది 281.573 × 10⁻⁻6 అన్నది వచ్చింది. ఓకే, ఇప్పుడు హెచ్ఎఫ్జీ ఎంత? మనకి లిక్విడ్ది తెలిసింది కానీ వేపర్ది ఎంత ఉంటుంది? ఓకే, C1 తెలిసింది కానీ CF ఎంత ఉంటుంది? ఓకేనా, ప్రెనాల్ట్ నెంబర్ తెలిసింది, n = 1 అని తెలిసింది. సో n = 1 ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ కాబట్టి. అదే వేరే లిక్విడ్స్ అయితే 1.7 అది డేటా బుక్లో ఉంది. సో ఇప్పుడు ఈ హెచ్ఎఫ్జీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ సిగ్మాని ఎలా తీసుకోవాలి, సిఎఫ్జీ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మనకి స్టీమ్ టేబుల్ బుక్లో ఉంటాయన్నమాట. నేను ముందు చూపించాను కదా, స్టీమ్ టేబుల్ బుక్లో మనం 100 దగ్గర మళ్ళీ మనం చూసుకోవాలి. సో ఓకే, సో సాచురేటెడ్ వాటర్ అండ్ స్టీమ్ అని ఉంది కదా, సాచురేటెడ్ వాటర్ అండ్ స్టీమ్. అక్కడ మనం 100 degrees దగ్గర హెచ్ఎఫ్జీ కదా కావాలి మనకి. సో హెచ్ఎఫ్జీ 100 degrees centigrade దగ్గర హెచ్ఎఫ్జీ అనేది మనం తీసుకుంటాం. సో ఫ్రమ్ స్టీమ్ టేబుల్, సో హెచ్ఎఫ్జీ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 2256.9. సో ఇప్పుడు మనకి 2256.9 అన్నది తెలిసింది, కానీ వీటి యొక్క యూనిట్స్ అనేవి తెలియదు కదా మనకి. సో ఏం కంగారు పడిన అవసరం లేదు, ఆ పైకే వస్తే మనకి అక్కడ యూనిట్స్ కూడా ఇచ్చేస్తాడు. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు? kJ/kg. కాకపోతే ఇక్కడ చూడండి మనకి అన్నీ కూడా జౌల్స్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని జౌల్స్లోకి మార్చుకోవాలి. జౌల్స్లోకి ఎలా మార్చుకుంటాం? 2256.9 × 10⁻³ Joules/kg. సో మనకి అదే 100 degrees centigrade దగ్గర మనం VG అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటండి? VG ఉంది కదా, సో VG వాల్యూ అన్నది తీసుకోవాలి. సో VG ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 100 degrees దగ్గర 1.673. ఓకే, 1.6730. సో ఇది మనకి స్టీమ్ టేబుల్స్ నుంచి వచ్చే వాల్యూస్. సో స్టీమ్ టేబుల్ తర్వాత ఆయన చేయాల్సింది రోవి కదా రావాలి మనకి. రోవి అన్నది తెలియాలి. సో రోవి అన్నది తెలియాలంటే వేపర్ డెన్సిటీ తెలియాలంటే 1/VG అన్నది చేయాలి. సో 1/VG అంటే ఇది వాల్యూ. సో 1.6730. సో చేద్దాం. 1 / 1.6730. సో చేస్తే మనకి రోవి అన్నది ఎంత వచ్చిందండి? 0.5977. ఓకేనా, రోవి అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనకి సిగ్మా అన్నది తెలియాలి, అలాగే సిఎస్ఎఫ్ అన్నది తెలియాలి. సో సిగ్మా అన్నది మనకి మళ్ళీ డేటా బుక్లో నుంచి సేమ్ బాయిలింగ్ దగ్గర తీసుకుంటాం. బాయిలింగ్ నెక్స్ట్ పేజ్లో సో ఇక్కడ చూసారా సర్ఫేస్ టెన్షన్ సిగ్మా ఆఫ్ వాటర్ అగైన్స్ట్ వేపర్ అని ఉంది కదా. సో అక్కడ 100 degrees దగ్గర సిగ్మా వాల్యూ అన్నది తీసుకుంటాం. ఓకేనా, అక్కడ 100 degrees దగ్గర మనం సిగ్మా వాల్యూ అన్నది తీసుకుంటాం. సో సిగ్మా ఈక్వల్ టు 0.0589. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఈ సిఎస్ఎఫ్ అన్నది కావాలి అంటే మనకి వాల్యూ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఫర్ వేరియస్ లిక్విడ్ సర్ఫేస్ కాంబినేషన్ అని ఉంది కదా. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? కాపర్ సర్ఫేస్ అన్నాడు కదా. సో ఇక్కడే సో మనకి ఈ బాయిలింగ్ పేపర్ తర్వాత మనకి ఇక్కడ చూసారా సిఎస్ఎఫ్ అని కనబడుతుంది. సిఎస్ఎఫ్
సో సిఎస్ఎఫ్ దగ్గర కాపర్ దగ్గర మనం సిఎస్ఎఫ్ వాల్యూ అనేది తీసుకుంటాం. సో సిఎస్ఎఫ్ ఈక్వల్ టు మనకి 0.013 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ తెలిసాయి. మ్యూ తెలిసింది, హెచ్ఎఫ్జి జీ అంటే 9.81, లిక్విడ్ డెన్సిటీ 961, అలాగే వేపర్ డెన్సిటీ సిగ్మా, C1 అంటే ఇక్కడ మనం C4216, డెల్టా టీ అంటే డిఫరెన్స్, అండ్ సిఎఫ్జి అంటే 0.13, హెచ్ఎఫ్జి అంటే మనకి హెచ్ఎఫ్జి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా 2256.9 × 10⁻³ ప్రెనాల్ట్ నెంబర్ అంటే 1.740, పవర్ n అంటే మనకి n = 1 అండ్ క్యూబ్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో నేను ఇక్కడ చేస్తున్నాను. సో Q/A = మ్యూ ఎంత వచ్చిందండి మనకి, మ్యూ 281.573 × 10⁻⁻6 మ్యూ అయిపోయింది. హెచ్ఎఫ్జి ఎంత వచ్చింది, హెచ్ఎఫ్జి 2256.9 × 10⁻3. ఓకే. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్. ఎక్కడెక్కడ బ్రాకెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేయాలండి. 9.81 జీ వాల్యూ. నెక్స్ట్ లిక్విడ్ డెన్సిటీ రాయల్ 961 మైనస్ మనం ఇక్కడ ఎక్కడో ఫైండ్ అవుట్ చేసాం కదా వేపర్ది 0.5977 డివైడెడ్ బై సిగ్మా కదా, సిగ్మా ఎంత వచ్చింది 0.0589. ఓకే. పవర్ 0.5 ఇంటూ C1, సి అంటే 4216 ఇంటూ డెల్టా టీ ఎంత వచ్చింది 10 అంటే టెంపరేచర్ డిఫరెన్స్, సిఎస్ఎఫ్ 0.013 ఇంటూ హెచ్ఎఫ్జి 2256 × 10⁻³ ఇంటూ ప్రెనాల్ట్ నెంబర్ ఎంత వచ్చింది 1740, పవర్ n అంటే 1, పవర్ ఆఫ్ క్యూబ్ అనమాట. సో ఓకేనా. సో మనం ఇలా చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు అసలైన క్యాలిక్యులేషన్ అనమాట. క్యాలిక్యులేటర్లో మనం కరెక్ట్గా చేయాలి. సో ఈ వాల్యూస్ ఎలా తీసుకున్నామో అర్థమైంది కదండి. ఇది మెయిన్ అనమాట. ఇది తీసుకోవటం మనకి వచ్చేస్తే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేవచ్చు. సో ఫస్ట్ మనం ఈ పార్ట్ చేసేద్దాం. ఒక్కొక్క పార్ట్ చేసుకుంటూ వెళ్దాం. 281.573 × 10⁻⁻6 ఇంటూ 2256.9 × 10⁻3. సో చేస్తే మనకి 635.482 వచ్చింది. సో ఈ పార్ట్ చేద్దాం మనం. 961 మైనస్ 0.5977 ఇంటూ 9.81 డివైడెడ్ బై 0.0589. ఓకే. పవర్ ఆఫ్. సో పవర్ అనేసరికి మనకి ఈ క్యాప్ సింబల్ ఉంది కదా, సో ఈ క్యాప్ సింబల్ని యూజ్ చేయాలి. క్యాప్ అంటే డైరెక్ట్గా ఈ ఆన్సర్ కదా, ఆన్సర్ క్యాప్ ఎంతండి 0.5. సో మనకి ఎంత వచ్చింది ఇంటూ 399.9. ఇప్పుడు ఇది చేయాలి. 1.740 పవర్ 1 ఓకే ఇంటూ 2256.9 ఇక్కడ 0.9 వేయలేదు చూడండి, 0.9 ఇంటూ 10⁻3. సో ఇంటూ 0.013. ఓకే. 4216 ఇంటూ 10 డివైడెడ్ బై ఆన్సర్. సో ఆన్సర్ చేస్తే మనకి ఇలా వచ్చింది, దాని పవర్. సో ఆన్సర్ క్యూబ్ చేస్తే మనకి 0.56323 అన్నది వచ్చింది. సో మనం ఈ మూడింటిని చేసేస్తే అయిపోతుంది. 9 ఇంటూ 635.482. సో మనకి చూసారా ఎంత వచ్చింది, 143
133.6391. ఇంత పెద్ద ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పానండి, ఈఎన్జీ అన్నది ప్రెస్ చేసుకోవాలి. సో ఈఎన్జీ కనుక ప్రెస్ చేస్తే చూసారా 143.13 ఇంటూ 10⁻³ అన్నది సో ఎంత వచ్చిందండి మనకి Q/A ఈక్వల్ టు 143.13 ఇంటూ 10⁻³ సో వాట్ పర్ యూనిట్స్కి వచ్చేసరికి వాట్ పర్ మీటర్ స్క్వేర్ అంటే మనం ఫస్ట్ది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో 143.13 ఇంటూ 10⁻³ ఓకే వాట్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇంకేంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి, క్రిటికల్ హీట్ ఫ్లక్స్. ఇక్కడ రాసుకున్నాం కదా మనం మర్చిపోకుండా, క్రిటికల్ హీట్ ఫ్లక్స్ అన్నది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రిటికల్ హీట్ ఫ్లక్స్ ఇప్పుడు సెకండ్ది ఏంటండి, క్రిటికల్ హీట్ ఫ్లక్స్. ఓకే దీనికి ఫార్ములా ఎక్కడ ఉంటుంది, మళ్ళీ సేమ్ డేటా బుక్ తీసుకుంటారు, బాయిలింగ్. సో బాయిలింగ్ పేజ్ చూసుకుంటారు. సో అక్కడే మనం యూజ్ చేసిన ఫార్ములా కింద క్రిటికల్ ఆర్ మ్యాక్సిమం హీట్ ఫ్లక్స్ అని ఉంది చూసారా. సో మనకి ఇక్కడ పీక్ అన్నప్పుడు నేను మ్యాక్సిమం అని చెప్పాను కదా. సో మ్యాక్సిమం అన్నా అలాగే క్రిటికల్ అన్నా ఒకటే అనమాట. సో క్రిటికల్ ఆర్ మ్యాక్సిమం హీట్ ఫ్లక్స్ అని ఉంది కదండి. సో ఆ వాల్యూస్ని మనం ఇక్కడ వేసుకుందాం. ఆ ఫార్ములా ఉంది కదా, సో ఆ ఫార్ములాని ఇక్కడ మనం వేసుకుందాం. సో Q/A ఈక్వల్ టు 0.18 HFG ρV బ్రాకెట్ ఓపెన్ సిగ్మా G ρL ρV బై ρV స్క్వేర్ పవర్ 0.25. ఇది ఫార్ములా. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫార్ములాలో మనకు అన్నీ మనం ఈ వాల్యూస్ అన్నీ తీసుకున్నాం కదా, ఈ వాల్యూస్లోనే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో Q/A ఈక్వల్ టు చిన్న అక్షరాలు రాస్తాను ఓకేనా, బోర్డ్ ప్లేస్ సరిపోదు. 0.18 HFG అంటే మనకి ఎంత వచ్చింది ఇంటూ 2256.9 ఇంటూ 10⁻³ ρV ఎంత వచ్చింది 0.5977. ఓకే ఇక్కడితో ఈ పార్ట్ అయింది. సో సిగ్మా ఎంత వచ్చింది మనకి 0.0589 ఇంటూ మళ్ళీ G 9.81. సో ఇంటూ ఇక్కడ చేస్తున్నాను. ఓకే రోయల్ 961 మైనస్ ρV 0.5977. ఓకే డివైడెడ్ బై ρV 0.5977 స్క్వేర్ పవర్ ఆఫ్ 0.2 ఇక్కడ రాసిననే పవర్ ఆఫ్ 0.25. సో ఇప్పుడు మనం నీట్గా 1 by 1 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 0.18 ఇంటూ 2256 ఇంటూ 10⁻³ ఇంటూ 0.5977. ఓకే ఇదంతా ఈ టర్మ్ అంతా చేస్తే మనకి 242714.016 అన్నది వచ్చింది. సో ఇప్పుడు ఇది చేద్దాం. 0.0589 ఇంటూ 9.81 ఓకే ఇంటూ 961 మైనస్ 0.5977. ఓకే సో ఇదంతా చేస్తే మనకి 4.92 డివైడెడ్ బై 0.5977 స్క్వేర్ మనకి 0.3572 పవర్ ఆఫ్ 0.25. ఓకే ఇప్పుడు అది చేద్దాం. 4.92 డివైడెడ్ బై ఆన్సర్ పవర్ అంటే క్యాప్ చేస్తారు 0.25. సో మనకి ఈ టర్మ్ అంతా చేస్తే 242714.016 ఇంటూ 6.2779 అనేది వచ్చింది. సో దాన్ని మల్టిప్లై చేద్దాం. 242714
0.016. ఓకే, సో మళ్ళీ మనకి ఇంత లార్జ్ ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇంత లార్జ్ ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఈఎన్జీ అనేది ప్రెస్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ Q/A ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 1.523 ఇంటూ 10 to the power of 6 అనేది వచ్చింది. సో దీని యూనిట్స్ కూడా వాట్ పర్ మీటర్ స్క్వేర్. సో ఓకేనా, వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, హీట్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసాము, అలాగే పీక్ హీట్ ఫ్లక్స్ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. సో రిజల్ట్ అన్నది రాయాలి. సో రిజల్ట్కి వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటండి, డెల్టా టీ అన్నది ఫైండ్ అవుట్ చేసాం. డెల్టా టీ ఫైండ్ అవుట్ చేయటం వల్ల మనకి అది పూల్ న్యూక్లియేట్ బాయిలింగా ఫిల్మ్ బాయిలింగా అన్నది తెలుస్తుంది. సో ఈ రెండింటిని బట్టి, అంటే ఇది తెలిస్తేనే మనం ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో దాన్ని బట్టి మనకి న్యూక్లియేట్ బాయిలింగ్ బట్టి మనం ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి Q/A అన్నది వచ్చింది. అంటే Q/A అంటే ఏంటండి, హీట్ ఫ్లక్స్. సో ఓకే, హీట్ ఫ్లక్స్ ఎంత వచ్చింది మనకి, 143.13 ఇంటూ 10⁻³ వాట్ పర్ మీటర్ స్క్వేర్. సో అలాగే మళ్ళీ మనకి క్రిటికల్ హీట్ ఫ్లక్స్ ఆర్ పీక్ హీట్ ఫ్లక్స్ ఏంటండి, క్రిటికల్ ఆర్ పీక్. సో అది కూడా క్రిటికల్ ఆర్ పీక్ హీట్ ఫ్లక్స్ ఎంత వచ్చింది మనకి, 1.523 ఇంటూ 10⁻6 వాట్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇలా మనం బాయిలింగ్లో ఎస్ఐ మోడల్లో ప్రాబ్లం అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చాలా సింపుల్ అండి. కాకపోతే మనం కన్ఫ్యూజ్ పడకుండా ఎక్కడి నుంచి ఏ వాల్యూస్ తీసుకోవాలో మనం అలవాటు చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది. దీన్ని బట్టి నాకు తెలుస్తుంది ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా ఎలా చెప్పాలి అన్నది. ఇదే ఫస్ట్ టైం కదా నేను హెచ్టీ అన్నది టీచ్ చేయటం. సో మీకు అర్థమైనట్టు చాలా సింపుల్గా నేను అయితే మీకు అర్థమైనట్టే నేను ప్రాక్టీస్ చేసి నేను చెప్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మర్చిపోవద్దండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి హెచ్టీ అన్నది ఈజీ అవుతుంది. ఒక్కసారి చేసేసి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి వాల్యూస్ చూసేసుకుందాం అంటే హెచ్టీ డేటా బుక్ని యూజ్ చేయటం వస్తేనే మనకి హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ అన్నది మనం పాస్ అవుతాం. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కంటిన్యూ చేయనా, లేదు అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయనా అన్నది మీ కామెంట్స్ని బట్టే నాకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అలసిపోయాను ఒక్క ప్రాబ్లంకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.